నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి గారికి కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల నవంబర్ 14న సిబిఐ కోర్టు నాంపల్లి హైదరాబాదులో వ్యక్తిగతంగా హాజరు కావాలి అని. ఎందుకు నోటీస్ ఇచ్చారు, ఏం జరిగింది, హాజరు అవుతారా లేదా, ఇందులో లీగల్ అంశాలు ఏంటి, వాస్తవాలేంటి అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, జగన్ రెడ్డి గారు గతంలో ఈ మధ్యకాలంలో లండన్ టూర్ వెళ్ళారు. వ్యక్తిగత పనుల దృష్ట్యా దానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి బెయిల్ కండిషన్స్ ప్రకారంగా. కాబట్టి కోర్టు నుంచి పాస్పోర్ట్ తీసుకొని కోర్టు వారు బెయిల్ కండిషన్ ఆధారంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని లండన్ వెళ్ళిన తర్వాత అనూహ్యంగా సిబిఐ వాళ్ళు గమనించారు, బెయిల్ కండిషన్స్లో కొన్నిటిని ఈయన ఉల్లంఘించేశాడు. అది ఏమంటే, వెళ్ళేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి కానీ, పర్పస్ ఆఫ్ విజిట్ కానీ, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారు, ఎన్ని రోజులు ఉంటారు, ఇటువంటి వివరాలతో పాటుగా కాంటాక్ట్ ఫోన్ నంబర్ కూడా సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈయన కాంటాక్ట్ ఫోన్ నంబర్ ఈయనది ఇవ్వకుండా వేరే ఎవరిదో ఫోన్ నంబర్ ఇచ్చేశాడు, మిస్గైడ్ చేశాడు, మిస్లీడ్ చేశాడు, బెయిల్ కండిషన్ని ఉల్లంఘించాడు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఆయన లండన్లో ఉండగానే ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేయటం జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన జగన్ రెడ్డి గారు ఎందుకైనా మంచిదే అని చెప్పి పర్యటనని కుదించుకొని 10 రోజుల్లోనే 11 రోజుల్లో ఉదయం 11 గంటలకి బెంగళూరు వచ్చేసి రీచ్ అయిపోయాడు. పూర్తి స్థాయి పర్యటన కట్ చేసుకొని, షార్ట్ చేసుకొని త్వరితగతిన బ్యాక్ వచ్చేశారు లండన్ నుంచి. ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చిందంటే, సిబిఐ వాళ్ళు వేసిన పిటిషన్ బెయిల్ కండిషన్ ఉల్లంఘన విషయం ఏదన్నా తేడా పాడా వస్తే ఇబ్బంది అవుతుంది, ఎందుకు రిస్క్ అనే సలహా ఇచ్చిన మీదట ఎక్స్పర్ట్స్ ఈయన వాపసు వచ్చారు. సో ఈ సందర్భంగా కోర్టుకి సిబిఐ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ని విచారణ చేసినటువంటి కోర్టు, ఆయన ఎలాగూ వెనక్కి వచ్చేసాడు కదా, ఇంకా వచ్చేసిన తర్వాత ఆయన ఫోన్ నంబరు తప్పుగా ఇచ్చాడన్న దాని మీద ఇంకా డిస్కషన్ ఎందుకులే, దర్యాప్తు అని చెప్పి ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిబిఐ కోర్టు వాళ్ళు గతంలో జగన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో, సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 9, చాలా సంవత్సరాల నుంచి, పుష్కర కాలం నుంచి 12 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, వాటి మీద విచారణకి ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక రకరకాల కారణాల వల్ల ఆయన కోర్టుకి ఫిజికల్గా వ్యక్తిగతంగా హాజరు కావటం లేదు, మినహాయింపు తీసుకున్నారు. కానీ ఈసారి కోర్టు వాళ్ళు వచ్చే నెల నవంబర్ 14న ఈయన ఖచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలి అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి యథావిధిగా కోర్టు ఆదేశాలను అనుసరించి కోర్టుకి నవంబర్ 14న నాంపల్లి కోర్టుకి అటెండ్ అవుతారా, లేదు దీంట్లో ఉన్న లీగల్ లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఈసారి కూడా అటెండ్ అవ్వకుండా ఏదన్నా మార్గాన్ని అవలంబిస్తారా అనేది చర్చ జరుగుతూ ఉంది. సో ఈ అక్రమ ఆస్తుల కేసులు ఒక్కసారి మనం పూర్వపదాలు పరిశీలించినట్టయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో, సమైక్య ఆంధ్ర పరిపాలనలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుమారుడుగా ఉండి తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రకరకాల అవినీతి అక్రమాలకి పాల్పడ్డాడు అని చెప్పేసి అప్పట్లో 16 సెప్టెంబర్ 2011లో మాజీ మంత్రి శంకర్రావు గారు ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దాని నంబర్ ఆర్సీ నంబర్ 14A/2011లో నవంబర్ 20 ఈ కేసు రిజిస్టర్ జరిగింది 16 సెప్టెంబర్ 2011లో. దాని ప్రకారంగా వీళ్ళు ప్రధానంగా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సగార్ సిమెంట్స్ కానీ, వ్యాన్ పిక్ అనే సంస్థల ద్వారా కానీ ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ఫిడ్కో ప్రో నీకింత నాకెంత అన్న ఈక్వేషన్ ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేశాడు, డిసప్రాప్రియేట్ అసెట్స్ డిఏ కింద కేసు నమోదైన విషయం మనందరికీ తెలుసు. తదనుగుణంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో 2012 మే 27న
ఆయన ఈ కేసుకు సంబంధించి 16 నెలలు జైలు జీవితం జైలు జీవితం కూడా అనుభవించిన విషయం కూడా మనకి తెలుసు. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 2013 సెప్టెంబర్ 24న ఈయనకి కండిషనల్ బెయిల్ లభించింది. ఈ కేసుల విషయంలో సిఆర్పిసి సెక్షన్ 437 ప్రకారంగా వీక్లీ ఎవ్రీ ఫ్రైడే ఈయన కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలి, పాస్పోర్ట్ సరెండర్ చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఇటువంటి రకరకాల కండిషన్స్తో ఈయన బెయిల్ మీద బయటికి రావటం, దాని తర్వాత సబ్సిక్వెంట్గా మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ 2020 జనవరి 10th నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది జైలు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు రకరకాల కారణాలు, అది సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, ప్రయారిటీ ప్రజల సమస్యలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు పొంది మరి గడిచిన అంటే 2020 నుంచి ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా హాజరు కాకుండా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ కేసులు చాలా పెండింగ్ అట్లానే ఉన్నాయి. దీని మీద ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, జగన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా ఎప్పుడు తేలుతాయి అనేది ఎవరికి అర్థం కాకుండా అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిన విషయం కూడా మనం చూసాం. ఇప్పటి వరకు కూడా మరి ఛార్జ్షీట్స్ ఈడీ 9 కేసు, సిబిఐ 11 కేసెస్లో ఇప్పటివరకు తేలకుండా నాంచటానికి గల కారణాలు మనం నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే, ఒకటి ఇప్పటివరకు 450 వాయిదాలు వేశారు, అది ఒక పార్ట్ అయితే, ఇప్పటివరకు ఒక 10 మంది జడ్జీలు, 5గురు మారిపోయారు, ఒక 5గురు రిటైర్ అయ్యారు. సో ప్రతి ఒక్కసారి కేసుని పరిశీలించాలా కొత్తగా వచ్చిన జడ్జి, అదేదో సామెత చెప్పినట్టుగా రెడ్ వచ్చా మొదలెట్టా అన్నట్టుగా దానివల్ల కొంత డిలే అవుతున్న మాట వాస్తవం అయితే, ఇంకొక విషయం ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్స్ ఎక్కువగా పడటం, ఇటువంటి అంశాలు లొసుగుల్ని చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కేసు నానుతూనే ఉన్నది. మరి అదేవిధంగా 2025 ఏప్రిల్లో కూడా మనం చూసాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు జగన్కి సంబంధించిన 800 కోట్లు ఆస్తుల్ని అటాచ్ చేసుకున్నారు. మరి ఇప్పటికీ ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు. ట్రయల్ స్టార్ట్ కాకుండా ఇంతకాలం పెండింగ్ ఉన్నటువంటి ఛార్జ్షీట్స్ పెండింగ్ ఉన్నటువంటి కేసెస్లో జగన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ పర్ సిఆర్పిసి సెక్షన్ 309 ప్రకారంగా 6 months లోపు ట్రయల్స్ పూర్తవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి రూల్ చెప్తా ఉంది. అయినప్పటికీ ఈ రూల్స్ అన్నిటినీ అధిగమించి ఏ రూలు ఈయనకు సంబంధం లేదు, పరపతి ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, పొజిషన్ ఉంటే, పైసలుంటే ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు ఒకటి. రెండోది, చట్టంలో ఉన్న లొసుగులని బాగా స్టడీ చేసి ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలా, ఏ విధంగా అవాయిడ్ చేయాలా అనే ఎక్స్పర్ట్స్ ఉండటం వల్ల, ఇన్ని రకాల కారణాల వల్ల ఈయన 12 సంవత్సరాల నుంచి ఆ బెయిల్లోనే ఉంటూ మరి కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాకుండా డిలే అవుతూ వస్తున్న విషయం మనకు తెలుసు. అయితే మనం ప్రధానంగా గమనించినట్టయితే ఇంతకాలం డిలే అవడానికి ఏంటంటే, ఒకటి పిటిషన్స్ అయితే, రెండోది సిస్టంలో ఉన్న లోపాలు అని ప్రత్యేకంగా స్పెషల్గా చెప్పవచ్చు. ఎక్స్టెన్షన్ పిటిషన్స్, తర్వాత ఈ జడ్జెస్ విషయం కావచ్చు, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఈ రకరకాల కారణాల వల్ల ఈయన ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన విషయం వాస్తవం. అయితే ఎందుకు ఈ విధంగా ఇంత డిలే అవుతుందనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే, ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2024 రిపోర్ట్లో మనం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు స్టడీ చేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70% ఆఫ్ పొలిటికల్ కేసెస్ బాగా డిలే అవుతున్నాయి, 5 years కంటే ఎక్కువ డిలే అవుతున్నాయి అని చెప్పి ఒకటి తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని జడ్జిమెంట్స్ సందర్భంలో ఇచ్చిన కామెంట్స్ కూడా పరిశీలించినట్టయితే, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు ఏ కోర్టులో ఉన్నా సంవత్సర కాలంలోపు పూర్తి చేయాలి అని పదే సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆసరాగా తీసుకొని మరి వీళ్ళు ఇటువంటి ఆర్థిక నేరస్తులు ఇంకా బయటనే తిరుగుతూ ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయం. అయితే వీళ్ళు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే వయలేషన్స్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ అనేది ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత ఈ పిటిషన్ని వీళ్ళు సిబిఐ వాళ్ళు వేసిన ఫోన్ విషయంలో పిటిషన్ని అక్టోబర్ 29న డిస్మిస్ చేస్తూ ఈ నవంబర్ 14న ఫిజికల్గా హాజరు కావాలని ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
ట్రయల్ వెంటనే స్టార్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు November 14th ఇన్ కేసు ఈయన అటెండ్ అయినా లేదా ఈయన న్యాయవాదుల తరపున రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఏ విధమైన పాసిబిలిటీ ఉంటుంది, అటెండ్ అవుతారా లేదా, కాకపోతే కోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుంది అన్న విషయాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక 30-40% ట్రయల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బెయిల్ రివ్యూ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ మిశ్రా కేసు అనేది ఒక కేసులా ఉంది. దాని ప్రకారం చూసినట్టయితే మరి బెయిల్ రివ్యూ చేస్తారా, ట్రయల్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా అనే ఒక ఛాన్స్ ఉంది. ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. మరి ఇప్పటికీ ఎంత లేదనుకున్నా కాదనుకున్నా మరి కోర్టులు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మనం పరిశీలించినట్టయితే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు జేబు సంస్థలుగా మారిపోయి అని చాలా వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనకు తెలుసు, వాస్తవం కూడా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు ఉన్నంతకాలం సెంట్రల్ జేబు సంస్థలైన దర్యాప్తు సంస్థలు ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్న మాట వాస్తవం. బాధగా ఉంది చెప్పడానికి, కానీ వాస్తవాన్ని చెప్పుకోవాలా. సో ఆ పరిస్థితి చూసినప్పుడు ఈయన ఎప్పటికి కూడా మళ్ళీ ఇంకా ఈ కేసును ఇంకా 2-3 సంవత్సరాలు డ్రాగ్ ఆన్ చేసే అవకాశం ఉంది ట్రయల్ స్టార్ట్ కాకుండా. కాబట్టి ఈ విధంగా స్టార్ట్ అయ్యి ట్రయల్ బెయిల్ విషయంలో రివ్యూ చేస్తే కేసు ముందుకు నడిస్తే, ఇన్ కేసు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా కనుక వ్యవహరిస్తే 2027 నాటికి ఈ కేసులో వెర్డిక్ట్ తీర్పు వచ్చే అవకాశం ఉంది. లేదు మరి ఇదే విధంగా సాగతీత వ్యవహారం కనుక చేసినట్టయితే మనం చెప్పలేం ఏమవుతుందో, ఎవరిని మేనేజ్ చేస్తారో అనేది తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్ రెడ్డి గారికి రేపు November 14th కోర్టు వారు వ్యక్తిగత హాజరుకు రమ్మని చెప్పిన నేపథ్యంలో ఏ విధమైన నిర్ణయం కోర్టు వారు తీసుకుంటారు, ట్రయల్ స్టార్ట్ అవుతుందా, బెయిల్ విషయంలో రివ్యూ చేస్తారా, తీర్పు వచ్చే విధంగా ఆ కేసును ముందుకు నడిపిస్తారా అన్న విషయాలు మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో. స్వతంత్రంగా దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులు కానీ వ్యవహరిస్తే మాత్రం అనుకున్న విధంగా 2027కి వెర్డిక్ట్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లెట్ us wait and see. Thank you so much for watching.